చెప్పరా చెప్పరా చెప్పు చెప్పరా చెప్పు సార్ అతని పేరు నందు సార్. నాగా తరఫున హవాలా బిజినెస్ చేస్తుంటాడు సార్. రేయ్ 25 వచ్చి చేరినాయి, ఇంకా 22 రావాలి. త్వరగా పంపించు, లేదంటే ఇక రోలింగ్ జామ్ అయిపోతుంది. నేను బాంబే వస్తున్నాను కదా, అప్పుడు మాట్లాడుకుందాం. పర్సనల్గా మాట్లాడుకుందాం. ఆల్ రైట్, ఓకే ఓకే, ఫోన్ పెట్టే. సార్ నందు? చెప్పు. నందకుమారే కదా? అవును. పనికుమార్ అన్నయ్య శంకర్ హవాలా గురించి మీతో మాట్లాడమన్నారు. రేపు 10 గంటల లోపల 15 లక్షల రూపాయలు నైజీరియా పంపించాలి. పంపించేయచ్చు. 10 లక్షల రూపాయలు ఇప్పుడు మీకు ఇచ్చేసి 5 లక్షల తర్వాత ఇస్తానని చెప్పమన్నారు. అదేం కుదరదయ్యా, బిజినెస్ లో ఫ్రెండ్షిప్లు గిన్షిప్లు ఉండవు. శంకర్ పంపించాడని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. నేను ₹1 కోటి తక్కువ బిజినెస్ చేయనయ్యా. నేనేం అడగను, నువ్వే చెప్పు. నాకు డబ్బిస్తారు సార్, నేను బాంబే పంపిస్తూ ఉంటాను. అంతా నాగే చూసుకుంటారు సార్. నాకు తెలిసిందంతా చెప్పాను, ఇంతకు మించి నాకు ఇంకేమీ తెలియదు సార్. సార్ నన్ను నమ్మండి సార్, నా మాట వినండి సార్, నన్ను ఏమీ చేయొద్దు సార్, ప్లీజ్ సార్. సార్ వద్దు మహేష్, మమ్మల్ని టెన్షన్ పెట్టకు. మా బిజినెస్ లో నువ్వు తలదొరచకు. నీకెంత కావాలో చెప్పు, డీల్ మాట్లాడుకుందాం. నీ ఆఫర్ ఎంత చెప్పయ్యా? నువ్వే ఇక్కడికి రా, కాఫీ ఇప్పిస్తాను, కూర్చొని మాట్లాడుకుందాం. అలాగే మీ అన్నయ్యని పిలుచుకురా, నా ఆఫర్ ఏంటో చెప్తాను. రేయ్, మా అన్నయ్య గురించి ఏదైనా మాట్లాడితే తర్వాత నువ్వు పోలీస్ ఆఫీసర్ అని కూడా చూడండి, జాగ్రత్త. గొంతు చించుకుంటావు ఎందుకురా? ఏం పీక్కుంటావో పీక్కో. ఏంట్రా ఈడు, చెబితే అర్థం కదా వీడికి? నువ్వు చచ్చిపోతావురా. పెట్రా ఫోను. సింహం తనే శిఖరం తనే ధైర్యం తనే దైవం తనే సింహం తనే శిఖరం తనే ధైర్యం తనే దైవం తనే భయమే భయమై పారిపోవురా జయం తానుగా చెంత చేరురా అలలు ఇతడికి శిరసు వంచురా భూమి ఇతడి చుట్టూ తిరుగురా 12 అవతారమే ఈ దళపతిది సింహం తనే శిఖరం తనే ధైర్యం తనే దైవం తనే సింహం తనే శిఖరం తనే ధైర్యం తనే దైవం తనే ఎదట నిలుచువారెవరంట తనకెదురు సృష్టిలో లేదంట ఎముడికి ఎముడు ఇతడేరా పగబట్టిన తాచు ఇతడేరా అడుగులే పిడుగులై రాలేనే తన రాకతో నిప్పులే కురిసేనే ఈతని ఆయుధం ఈతని పేరే సాహసం ఆటే ఈతని శాసనం చెప్పిందే న్యాయం ఇది నిజం సింహం తనే శిఖరం తనే ధైర్యం తనే దైవం తనే సింహం తనే శిఖరం తనే ధైర్యం తనే దైవం తనే. టైం అయిపోయింది, త్వరగా వెళ్ళాలి. అబ్బా, ఇంకా పావుగంటే ఉంది. అబ్బా, ఇది టయానికి స్టార్ట్ అవ్వదు. ఇప్పుడు ఏం చేయడం? ఏమైంది? అందరూ లోపలే ఉన్నారు. ఎంతమంది? 3. వెపన్స్ ఏమైనా ఉన్నాయా? దే హ్యావ్ సార్. సరే, నువ్వు మెయిన్ గేట్ దగ్గర ఉండు, నువ్వు స్టెప్స్ దగ్గర ఉండు. ఎస్ సార్. నువ్వు నాతో రా. ఎస్ సార్. పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. దొరికాడు. సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు చూడడానికి చాలా మంచోర్లా ఉన్నారు. బండి స్టార్ట్ అవటం లేదు, నేను అర్జెంటుగా వెళ్ళాలి, కొంచెం స్టార్ట్ చేసి ఇవ్వండి సార్. అమ్మో, నువ్వు బండి దొంగిలించడం కోసం నేను స్టార్ట్ చేసి ఇవ్వాలా? సార్ దొంగనా సార్, నేను దొంగనా సార్. అమ్మా సుజీ, అమ్మా సుజీ, ఇలా రామ్మా, రామ్మా.
ఏమైందానా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు నానా. బండి స్టార్ట్ అవ్వలేదమ్మా. హెల్ప్ చేయమని ఇతని పిలిచి అడిగితే నన్ను దొంగ అని కొడుతున్నాడమ్మా ఇతను. ఓ నువ్వేనా? ఏయ్ ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు అక్క చెల్లెలు లేరా? ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నావు? ఆ రోజు ఇలాగే నా బండి దొంగడికి ఇచ్చేసావు. ఈ రోజు మా నాన్న దొంగడని కొడతావా? పోలీసులకు కంప్లైంట్ ఇచ్చేస్తాను. జాగ్రత్త. ఏంటి అలా చూస్తున్నావు? Come on, clear everybody. రాజు సార్, ఆల్ క్లియర్? ఆల్ క్లియర్ సార్. నీకేం కాలేదుగా? హలో, నేను ఇన్స్పెక్టర్ మహేష్ని మాట్లాడుతున్నాను. 2 అంబులెన్సులు పంపించండి. అదే ఆంధ్ర బ్యాంక్. సారీ, మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను. ఇట్స్ ఓకే. థ్యాంక్స్. దేనికి? నన్ను కాపాడినందుకు. ఇట్స్ ఓకే. ఒక్క నిమిషం. సార్, ఈ కంప్లీట్ ఆపరేషన్లో 12 మందిని ఎన్కౌంటర్ చేశాను, 32 మందిని అరెస్ట్ చేశాను. అందులో కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. కావాల్సిన డీటెయిల్స్ అని ఈ ఫైల్లో ఉన్నాయి సార్. గంగమ్మని అరెస్ట్ చేయడానికి ఈ ఎవిడెన్స్ చాలనుకుంటాను సార్. ఇది కమిషనర్ దగ్గరికి వెళ్తే ప్రాబ్లం అవుతుంది. గంగమ్మను అరెస్ట్ చేయాలంటే హయ్యర్ సోర్స్కి వెళ్ళాలి. నేను హోమ్ మినిస్టర్తో మాట్లాడాను సార్. మీరు ఈ రిపోర్ట్లో సంతకం పెడితే చాలు. గుడ్ వర్క్. గో అహెడ్. సార్.